తైవాన్ జామలో నిమటోడ్స్ యూట్యూబ్లో వీడియో చూసిన సార్. నిమ్జాబ్ చూసి ఒక 200 మొక్కలకు వాడిన సార్. నాకు మంచిగా అనిపించింది. ఇంతకుముందు ఏం వాడలే, ఇదే ఫస్ట్. మంచిగా అనిపించింది ఈసారి. అంటే 10 బస్తాలంటే 400 కనపడని ఖర్చు. గుల్కలు తెచ్చిపోస్తే ఖర్చు ఎక్కువ వస్తుంది అని నిమ్జాబ్ తెచ్చిపోసామండి. నా పేరు గజ్జల సత్యనారాయణ రెడ్డి, నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మల్లప్రాజపల్లి సార్ నాది. అయితే మాది 3200 మొక్కలు పెట్టాం 3 ఎకరాలలో. పెడితే ఏమైంది, మన నిమటోడ్స్ జామలో, తైవాన్ జామలో నిమటోడ్స్ వచ్చింది. నిమటోడ్స్ వస్తే మన సార్ది దుర్గాప్రసాద్ గారిది మన యూట్యూబ్లో వీడియో చూసిన సార్. చూసి నిమ్జాబ్ చూసి తెచ్చి వాడితే ఒక 200 మొక్కలకు వాడిన సార్. ఒక 4 లీటర్లు, ఒక 2 లీటర్లు పోసిన, కలిపి డ్రమ్లో కలిపి పోసిన. మంచిగా కవర్ అయినాయి. నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు నా తోట మంచిగా ఉంది సార్. నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. పోయినసారి ఎప్పుడు వాడారండి సత్యనారాయణ రెడ్డి గారు? పోయినసారి మన ఇప్పుడు 1 ఇయర్ మొక్కలు సార్. 2 నెలల కింద వాడిన సార్. 2 నెలల కింద వాడిన. మంచిగా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ అక్కడక్కడ కొంచెం కనపడుతున్నాయి కదా, మళ్ళీ తెచ్చి మళ్ళీ పోస్తా సార్. ఆ వాటికి పోయండి. తర్వాత మీరు ఒకసారి గ్రోత్ ఫిట్ ఇవ్వండి సత్యనారాయణ రెడ్డి గారు. సరే సార్. ఇచ్చినప్పుడు మటుకు ఈ కలుపంతా తీసేయాలి. అప్పటిదాకా మటుకు తీస్తున్నాం సార్. అక్కడ నుండి తీస్తున్నారు, కనపడతా ఉంది. అది తీసాక ఇది వాడండి. వాడతా సార్. సత్యనారాయణ రెడ్డి గారు ఈ ఊర్లో ఏంటంటే ఒక 500 ఎకరాల పైన దొండ కూడా వేస్తారు. ఇప్పుడు ఈయనకి 1 ఎకరం ఉంది. అంటే ఏ రైతుకి ఏ పంటకు కూడా ఒక్కొక్కటి అనుభవమేనండి. ఇప్పుడు నేను చెప్తే మీరు 1 ఎకరం వేసేవారు, కానీ నేనేమంటున్నానంటే 1/4 ఎకరం ట్రై చేయండి. సరే సార్. అయితే అక్కడ ఎకరం ఉంది సార్ నాకు. అది మంచిగా అనిపించి మళ్ళీ ఇక్కడ వేసిన దొండ. అదే మీరు 1/4 ఎకరం మీ ఇష్టం, మీరు ఎంత వేస్తారన్నారు. అప్పుడు మీరు తేడా తెలుస్తుంది. ఖర్చు ఎంత తగ్గుతుందో కూడా తెలుస్తుంది. కాయ సైజు, భూమి ఎలా బాగుందో కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ 10 కట్టల నుంచి ఇంకా ఎక్కువే వాడుతూ ఉంటారని అంటున్నారు. అందుకని ఇప్పుడు మనం రైతులకి ఇంకో చాలా ఇంపార్టెంట్ పని ఉంది సత్యనారాయణ రెడ్డి గారు. ఇవాళ అంటే ప్రపంచ పరిస్థితుల వల్ల మనం మన ప్రభుత్వానికి సేవ్ చేయాలి అని అనుకుంటే మనం ఎన్ని ఎరువులు తగ్గిస్తున్నామని కదా. ఇప్పుడు మనకి బ్లాక్ లోనా 1919 లేకపోతే కాంప్లెక్స్ లో డిఏపిలో 2500 అంటే 1300 2500 అయింది. అంటే 1200. అంటే మనకి అది ఒక 12,000 అయిపోతుంది అనమాట. అది మీ దగ్గర తోట లోపలికి ఉంది. మనకి ఆటోలో రావటానికి ఎంత అవుతుంది? ఇక్కడికి రావటానికి హైదరాబాద్ నుండి ఒక మనం దొండకాయ ఒక బస్తా వేసుకోకపోతే 100 రూపీస్ కిరాయి. ఇప్పుడు ఇక్కడికి మన ఎరువులు కట్టలు రావాలంటే ఎంత తీసుకుంటారండి? ఇక్కడ నాంపల్లి అని మండలం. అవును. ఒక 40 రూపాయలు తీసుకుంటారు సార్ ఒక బస్తాకి. అంటే 10 బస్తాలంటే 400 సార్. కనపడని ఖర్చు. మనం 2500 అనుకుంటున్నాం. ఇది కూడా ఉంది కదా. మేము ఒక 20 సంవత్సరాలు అయిందండి వ్యవసాయం చేస్తాం. ఇంతకుముందు కాటన్ వేసేది. ఇప్పుడు దొండ మా ఊర్లో దొండ. ఇప్పుడు ఇది జామ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు జామ వేయాలి. ఇప్పుడు నేను 1 ఇయర్ అయింది. ఇప్పుడు 3 ఎకరాలల్లో ఒక 3200 మొక్కలు పెడితే ఇప్పుడు ఒక 200కు నిమటోడ్స్ వస్తే మన దుర్గాప్రసాద్ సార్ గారి వీడియో చూసి నిమటోడ్స్ నిమ్జాబ్ తెచ్చి పోస్తే కవర్ అయినాయి. మెయిన్గా ఒక విజయవాడ దగ్గర శ్రీనివాస్ సార్ టీచర్ ఆ వీడియో నాకు మంచిగా అనిపించింది. చూసి మంచిగా అనిపించింది. ఆ సార్ పోసిన కాడ నుంచి మంచిగా అయినాయంట మొక్కలు. అందుకనే నాకు పోయాలనిపించింది. నిమ్జాబ్ పోసిన. ఇంతకుముందు ఏం వాడలే, ఇదే ఫస్ట్. మంచిగా అనిపించింది. ఈసారి మళ్ళీ తెచ్చి మళ్ళీ వాడాలి. 1 ఇయర్ అయింది. ఒక 6 టన్నులు వచ్చింది. 1,20,000 వచ్చినాయి ఖర్చు. ఇప్పటి వరకు అయితే ఫస్ట్ కదా 60,000 అట్లా పోయింది. 60 మిగిలినాయి. టోటల్ 1 lakh అట్లా అయింది. 1 lakh దాటింది. అన్ని లెక్కలకు వస్తాయండి, కొన్ని మిగులుతాయి. ఇది తైవాన్ వెరైటీ అండి. మన జంగారెడ్డిగూడ నుంచి తెచ్చినాం సార్. మొక్కకు 20 రూపాయలు పడ్డది. ఇప్పుడు అడ్డం 7 ఫీట్లు, మొక్కకు గ్యాప్ ఏమో 3 ఫీట్లు పెట్టినామండి. ఒక మొక్కకు గ్యాప్. ఇప్పుడు ఇంతకుముందు మొత్తం చనిపోయే స్టేజ్కి వచ్చినాయండి. మన దుర్గాప్రసాద్ సార్ వీడియో చూసి, మన శ్రీనివాస్ టీచర్ వీడియో చూసినాక మంచిగా అనిపించింది. అది తెచ్చి నిమ్జాబ్ తెచ్చి పోసినాక 1 మంత్కు కవర్ అయినట్టు అయింది.
ఇప్పుడు 2 months పోసి మొత్తం పూర్తిగా మంచిగా కవర్ అయింది. ఇంతకుముందు అది వేరే మందులు అవి ఇవి తెచ్చి పోసేదండి, ఇవి పోసినా కవర్ కాలే. ఇప్పుడు ఈ మా నెమ్ జాబ్ పోసినాక మంచిగా పూర్తి కవర్ అయింది. కెమికల్ వద్దని మన నెమ్ జాబ్ తెచ్చి పోసినామండి. కెమికల్ ఖర్చు ఎక్కువ వస్తుంది, కానీ ఇప్పుడు గుళికలు తెచ్చి పోస్తే ఖర్చు ఎక్కువ వస్తుంది అని నెమ్ జాబ్ తెచ్చి పోసినామండి. తెగులు ఇప్పుడు ఇది కొట్టకం మందులు ఫర్టిలైజర్ ఎక్కువ ఉండదండి, ఒక పిండి నల్లి వస్తుంది, అది వచ్చినప్పుడు ప్రొఫెనోపాస్ కొట్టినాం, ఇంకా నిమటోడ్సే వస్తుంది. ఇది నెమ్ జాబ్ వాడిన చెప్పి కవర్ అయింది. ఒక 2 months చుట్టూ పాదులాగా చేసి వాటర్ పెట్టి, వాటర్ తడిచిన తర్వాత అది నెమ్ జాబ్ చెట్టుకు 2 లోటలు పోసి తేడా 1 month తర్వాత కవర్ అయింది. 200 ఉన్నాయండి టోటల్, 200 కవర్ అయింది. మీరు అంటే దీని ముందర కూడా ఇదే వేసారా ఏంటి మీ బ్యాక్గ్రౌండ్? మేము ఇంతకుముందు కాటన్ వేసేది సార్, ఇలా పత్తి ఏం మిగిలిపోయేది. ఇదంతా పత్తే, వర్షాలు లేవు, వర్షాలు లేవు, మొత్తం ఎక్కడ అంతా ఇదిగా ఉంది. మా ఊర్లో ఎక్కువ దొండ సార్, ఇది మొత్తం ఒక 500 ఎకరాలు ఉంది సార్, దొండే మొత్తం ఫేమస్. మార్కెట్ ఏది? హైదరాబాద్ సార్, హైదరాబాద్ బోయినపల్లి, మన ఇది దొండకు కూడా ఎల్బీ నగర్, దొండకు కూడా వస్తుంది కదండి. అవును సార్, దొండ మంచిగా ఉంది సార్ మా ఊర్లో. మీదే యూట్యూబ్లో చూసి మీ వీడియోస్ చూసేది. అది ఇది దొండది కూడా చూసారా? దొండది కూడా చూసారా? దొండ చూడలేదు సార్, ఇది జామ ఒకటే, జామ నిమటోడ్స్. అవును, ఇవన్నీ ఇవన్నీ తగ్గిపోతాయి. సంతోషం అండి. ఎప్పుడు మీకు డౌట్ వచ్చినా కూడా మీరు ఎవరు మాట్లాడుతున్నారో మన టీంలో నుంచి కానీ నాతో కానీ ఎప్పుడైనా ఫోన్ అడ్డంగా పెట్టి ఫోటో తీసి పెట్టండి, మీకు సలహా చెప్తారు. అది సంతోషం అండి. సరే సార్, మళ్ళీ ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు అనుభవాలు కూడా చెప్తాం. సెలవు. సరే సార్, థ్యాంక్ యూ.